ఇంకా భయము, మనము నిజంగా అందరికీ భయం అనేది ఉంటది. ఏముంటదండి, ప్రతి వ్యక్తిలో భయం అనేది ఉంటుంది. కాబట్టి ఆ భయము మనం ఎందుకు మరి భయపడొద్దు. కాబట్టి భయం గురించి విన్నట్లయితే రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. రోమా 8:15. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. హల్లెలూయా. నిజంగా మనము దాస్యపు ఆత్మను మనం పొందలేదు, దత్తపుత్ర ఆత్మను. ఎందుకు మనం అంటే, దేవుడు మనల్ని ఒక ప్రత్యక్షపరిచాడు, ప్రత్యక్షించుకున్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి నువ్వు ఎలా పిలుస్తున్నావు అంటే, నువ్వు మామూలుగా పిలుచుడు కాదు, నీకు ఒక అధికారం ఇచ్చానంటే అబ్బా తండ్రి అని నువ్వు మొర పెడతాను అంటే నీకు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అధికారంతో మనం నింపబడ్డాం, అధికారానికి మనము ఉన్నాం. కాబట్టి నువ్వు భయపడొద్దు. ఉదాహరణకు ఈ లోకంలో మనం ఉన్నట్లయితే, ఉదాహరణ కాదు, రియల్గానే మనం ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకంలో ఉన్న మనము, ఒక తండ్రి చాలా దూరంగా ఉన్నాడు అనుకోండి, కుమారుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ కింద పడిపోతుంటే అక్కడున్న తండ్రి ఆపలేస్తాడా? లోకంలో ఉన్నప్పుడు ఆపలేస్తాడండి? ఆపలేడు. మనం చూస్తూనే ఉంటాం. చూడండి, ఎన్నోసార్లు అమ్మగారు నన్ను అంటది కదా, మా మనవడు కింద పడతా అంటే నేను గట్టిగా కేకెత్తా, అంతే తప్ప నేను పోయి నడుగున ఆయన లేపలేను, తక్కువ ఆయన పడేటోని పట్టుకోలేను. అప్పుడు నా కాలు పడిపోయినప్పుడు, నేను లేవలేనప్పుడు ప్రశాంతి, ప్రసన్న, వీళ్ళు నమ్మగట ఎన్నోసార్లు కింద పడిపోయేటోని. ఇగో ఈ కెమెరా ఉన్నంత దూరంలోనే వాళ్ళు కింద పడ్డా కనీసానికి వాళ్ళని ఇట్లా ముట్టుకోలేకపోయేది, కాళ్ళు పడిపోయి ఇట్లే కూర్చునేది. పక్కన ఒక కనీసానికి ఏదైనా కానీ నేను ముట్టుకునే స్థాయిలో లేను, కనీసానికి జరిగే స్థాయిలో లేను. ఒక ఆ మూల కూర్చున్న వ్యక్తిని ఒకవేళ నేను జరగాలంటే కింద కూర్చొని ఇట్లా పాకుతారు చూడండి, వెనకకి చేతులు పెట్టి ముందరికి పాకేటోంది, లేకపోతే మళ్ళీ వెనకకే కాళ్ళ మీద ఇట్లా చేతుల మీద ఇట్లా పాక్కుంటా ఆ ఇంట్లోనే తిరిగేటోంది. కానీ కింద ఎవరైనా పడిపోతా అంటే నేను ఆపలేనటువంటి, నీ తండ్రినే పక్కనే ఉన్నా, నా బిడ్డ పడిపోతున్నారు, లేకపోతే నా కుమారుడు పడిపోతున్నాడు, లేకపోతే ఎవరైనా పడిపోతున్నారు, కానీ నేను లేపే పరిస్థితిలా లేను. కానీ జోగ్గా ఏమనేది తెలుసా? ఇసుంట్రా లేబడతా అనేది. ఏమనేది? కింద పడ్డను చూసి ఇసుంట్రా లేబడతా అనేది. ఎందుకంటే నేను పోయి లేచి రాలేను కాబట్టి, నేను పోయి లేవలేను, నేను పట్టుకోలేను కాబట్టి ఇసుంట్రా లేబడతా అనేటోంది. దాన్ని కామెడీగా తీసుకునేటోంది. కాబట్టి మనము పడిపోతా అంటే, మనము భయంతో ఉన్నప్పుడు మనల్ని లేపే దేవుడు. హల్లెలూయా. ఎందుకు నిన్ను ఆ భయంలో నుంచి మనల్ని లేపుతాడంటే, ఆయనకు మనము మొర పెడుతున్నాం, అబ్బా తండ్రి అని నువ్వు మొర పెడుతున్నప్పుడు ఆయన అదృశ్య దేవుడు నీకు కనిపించకుండానే నిన్ను పడిపోయిన స్థితిలో నుంచి లేపే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనము ప్రతిదానికి భయపడతా ఉంటాం. చెప్పాలంటే ప్రతిదీ ఏదున్న భయమే. ఇంకా మనం ఎట్లుండాలంటే, భయం విషయంలో నిమ్మకి నీరెత్తనట్టుగా ఉండాలి. ఏమైతే నాకేం భయం, నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు సమీపంగా ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాడు, నాకేమైతుంది అనుకోవాలి. మొన్న ఒకసారి మంచి దైవ సేవకులు ప్రవీణ్ కుమారయ్య గారు ఒక వర్తమానంలో తను ఒక చక్కని సందేశం చెప్పాడు. ఏంటంటే, భయం గురించి చెప్పినప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాడు. ఆ బలవంతుడట. ఎలాంటి వాడట అంటే, ఆ కాలనీలో అతనంత బలవంతమైనటువంటి వ్యక్తి మరొకరు లేరట. ఈ కాలనీ మొత్తం ఆయనను చూస్తే గడగడగడగడగడగడలా ఆడుతుంది. అయితే ఏమన్నాడో తెలుసా? ఎట్లనైనా కానీ వాడిని మనం చంపాలి,
వాడిని కత్తితోని కొట్టలేం. దేంతోటి? కత్తితోటి కొట్టలేం, కర్రతోటి కొట్టలేం. ఎంతమంది పోయినా మనల్నే తోలుదిస్తాడు ఎదురుగా పోతే. కానీ వాడిని చంపాలని కాళ్ళోళ్ళందరూ యవనస్తులందరూ ఏం చేసిందట కదా, ఒక ఆలోచన చేసి మెదడుకు మేత వాళ్ళు ఆలోచించి వాడిని బలంతో కొట్టలేము, కానీ ఐడియా, ఒక ఆలోచనతో వాడిని మనం కొట్టగలము, వాడిని చంపగలమని చెప్పేసి ఐడియా ఆలోచించుకున్నారట. ఏందట? దేంతోటి చెప్పండి? ఐడియా. కర్రతో కొడితే మననే పోయి బాస్తాడు, మన పని అయిపోద్ది. అయితే బుద్ధితో ఆలోచించారట. బుద్ధి ఏంది అనుకున్నారట కదా. వాళ్ళు అనుకున్నది ఏమనుకున్నారంటే బుద్ధితో మాటతోనే వాళ్ళు వేసేద్దాం. చంపుతారా మాటతోటి? చెప్పండి, మాటతో చంపుతారా? మీరు చంపలేరని మీరు అంటారు, కానీ మాటతోనే చంపవచ్చు. హల్లెలూయా. అయితే ఆయన ఏం చేసిందంటే ఆ వ్యక్తి వస్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో అన్నా వీళ్ళు మాట్లాడుకున్నారని చెప్పాను కదా ముందుగానే, వీళ్ళు అంతా గ్రూప్ అయ్యి మొత్తం మాట్లాడుకున్నారు, పదురుకున్నారు. ఏమన్నా అట్ల పక్కగానే ఏంద్ర అన్న, ఏమైందన్నాడు అట్ల పక్కగాను? యాక్చువల్గా ఆయన పక్కగాలే, యాక్చువల్గా ఎప్పట్లాగానే ఉన్నాడు, ఎప్పట్లాగానే మంచిగానే ఉన్నాడు. వేస్తే పంచిస్తే మళ్ళీ లేవని కూడా లేవు. కానీ ఏమన్నా అట్ల పక్కగా అయిపోయినావు అనగానే, పోరా పో నడరా ఏమ్రా అని అనగానే అతడు వెళ్ళిపోయాడు. తను మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మరొక వ్యక్తి వచ్చాడు. వీళ్ళంతా బదులుకున్నారు కదా. అన్నా నమస్తే అన్నా, ఏందన్నా కళ్ళందుకు అట్లా గుంజుకోపోయినాయి, ఏందన్నా గట్లేను అని చెప్పేశాడట. ఏందన్నా మీరు అట్లేను అనగానే వెంటనే ఒకసారి తన శరీరాన్ని చూసుకోవడం మొదలు పెట్టుకున్నాడట. ఫస్ట్ వాడు అంటే ఏదో అన్నాడు, నువ్వు వాళ్ళు పట్టించుకోలే, కానీ రెండో వ్యక్తి అనేసరికనే పట్టించుకున్నాడు. అరే నిజంగా ఏమన్నా నాలో చూస్తే నాకు నేను దొడ్డుగానే కనపడతాను, కానీ రెండో వ్యక్తి కూడా అనేసరికనే ఆలోచనలో పడ్డాడట. ఇంకా కొద్దిగా అసూడపోయిన తర్వాత మూడో వ్యక్తి వచ్చిండట. ఎవరంట? అన్నా నమస్తే అన్న, ఏందన్నా ఎలాంటివి, ఎట్లా ఉండేవి, గట్లయిపోయినవి ఏందన్నా, ఏందన్నా కళ్ళని దిక్కపోయినాయి, ఇది అదే ఇది హెచ్ఐవే అయిపోయిందన్నా, నీ కళ్ళు మొత్తం నల్లగా అయిపోయినావు, మొత్తం గుంజుకపోయినావు, నువ్వు వెళ్ళిపోయినావు, నీ పని అయిపోయిందన్నా అనేసరికనే మూడో వ్యక్తి మాట తన లోనికి వెళ్ళిపోయిందట. ఏమైపోయిందట? అసలు యాక్చువల్గా వాడు ఎలాంటి వాడు? బలమైన వ్యక్తి, మంచి ధైర్యం కలిగిన వ్యక్తి. ఆ మూడవ మాట తన లోనికి, కడుపులోనికి వెళ్ళిపోయి తనలోనికి, హృదయంలోనికి చొచ్చుకొని పోయింది. ఆ మాటకు భయపడ్డాడు. ఫస్ట్ అంటే ఏదో అనుకుంటాం, రెండో కూడా వచ్చాడు, మూడో కూడా వచ్చాడు, మూడో వ్యక్తి కూడా అనేసరికనే అబ్బా నా పని అయిపోయింది. అందుకనే చాలా మంది చూడండి సమాజంలో బక్కజిక్కిపోవడానికి కారణం, బాధలో ఉండడానికి కారణం. కొంతమంది నేను చూశాను, కుటుంబంలో వాళ్ళ బాధలు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం చిక్కిపోతారు, లేదా రోగంతో నొప్పితో బాధ ఉన్నప్పుడు కొన్ని కుటుంబాలను చూసినప్పుడు నేను కూడా అంటాను, అప్పట్లెక్క లేదు చాలా గుంజిండు కదా అని అంటాను. కానీ ఆ వ్యక్తి దగ్గరికి పోయి నువ్వు గుంజినావు అని అన్నాడు అనుకో, ఆ వ్యక్తి దగ్గరికి పోయి నువ్వు నిజంగానే బక్కగానే ఉన్నావు అనుకో, వాడు ఆ గుంజుకు చచ్చిపోకుండా నువ్వు అన్న మాటను బట్టి చచ్చిపోతావు. ఏమైందే ఏమైతే అట్లాంటివి వస్తున్నాయంటే పోతానంటే కానీ అలా అని అనాలి. కానీ ఏంది ఎట్లయినా ఏంది ఎట్లయినా ఇప్పుడు ఆ తల్లి బయటికి వెళ్ళదు, కానీ బయటికి వెళ్ళిపోగానే వాళ్ళు ఏంది ఎట్లా గుంజిపోయినావు, ఏంది ఎట్లా బక్క చిక్కినావు, ఏందనేసరికనే ఆ అన్న మాటలకి చచ్చిపోద్దా. మాట ఇప్పుడు చంపేస్తుందా? వీడు అనుకున్నాడు. ఆ మూడవ వ్యక్తి వచ్చి చెప్పేసరికనే ఆ బలవంతుడైన వాడు కొట్టలేరు, కానీ వీళ్ళు బుద్ధిని ఉపయోగించారు. యాక్చువల్గా అతను బక్కగానే, యాక్చువల్గా అతను మంచిగానే ఉన్నాడు, కానీ ఆ మూడో వ్యక్తి ఎప్పుడైతే చెప్పాడో గబా 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 వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటూ వాడు ఆ టెన్షన్ కు, ఆ గుండె దడకు అక్కడనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు. నాలుగో వ్యక్తి కాడికి ఇంకెళ్ళలే, వీళ్ళందరూ చాలా మంది బదులుకున్నారు. మూడో వ్యక్తిని దాటిపోలేదా, మూడో వ్యక్తిని దాటిండు. నాలుగో వ్యక్తి ఇంకొకడు అక్కడ ఉన్నాడు, వాడు ఏం చెప్పుడో అక్కడికి పోతే, కానీ అంత బలవంతుడైన వాడు చనిపోయాడు. చూసారా భయం? ఎందుకు మనకు భయం? ఆయన నీ కొరకు మరణించాడు, ఆయన నీ కొరకు శిలువయాగం చేశాడు, నీ కొరకు రక్తం చెందించాడు. ఆయన ఇదిగో నేను వెళ్తున్నా, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, నేను తండ్రితో ఉంటాను, కానీ నేను మీకు ఆదరణకర్తను పంపించాను. మీలో భయపడొద్దు,
భయపడద్దు. ఎందుకంటే నీ లోకమును జయించినాను. మీరు ఎప్పుడు కూడా భయపడొద్దంటే మనం భయమే. అప్పేమైపోతుందేమో, సమస్య ఏమైపోతుందేమో, రేపు ఏం జరుగుతుందేమో. ఒక వ్యక్తి ఏమనుకున్నాడో తెలుసా? ఒక వ్యక్తి ఆలోచించుకుంటూ ఒక వ్యక్తి ఎలా ఆలోచించాడంటే కొత్త కారు కొనుక్కున్నారట అండి. నేను నిన్న సెల్లులో చూశాను. కొత్త కారు. ఆ కొత్త కారు కొనుక్కొని మాకు ఎలాంటి ప్రమాదం జరగొద్దు, ఎన్ని లక్షలైనా సరే, ఎన్ని వేలైనా సరే మంచి కారు కొనుక్కుందాం. ఒకవేళ ఏదైనా గుద్దుకున్నా మనకు అలా అన్ని సీట్ బెల్ట్స్లు అవన్నీ ఉంటాయి, అలా ఓపెన్ అయితే గాలికి సంబంధించిన ఓపెన్ అయితే, ఏదైనా చెట్టుకి ఇట్లా గుద్దుకున్నా అవన్నీ హెయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి అందులో మనిషికి గింత దెబ్బ తాకదు. కారులో ఉన్న మనిషికి తాకదు. పోయి చెట్టుకు గుద్దుకున్నా తలగదు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే అలానే సేఫ్గా ఉంటుంది. కానీ ఎంతో ఖరీదైన కారు, ఎంతో విలువైన కారు, ఎంతో మంచి కారు కొనుక్కున్నారు. వాళ్ళకి తెలియదు. ఏమనుకున్నారు తెలుసా? పోయారు, దానికి పూజ చేసుకున్నారు, ఆ కారులో వెళ్ళారు. అదే రోజు మంచిగా రెస్టారెంట్కి వెళ్ళారు, మంచిగా బిర్యానీ తిన్నారు, మంచిగా హాయిగా సంతోషంగా ఆ కారు కొనుక్కున్న సంబరంలో ఇంటికి వస్తున్నప్పుడు ఒక పెద్ద ట్రాలీ వచ్చేసి కొట్టేసింది. ఆ ట్రాలీ పెద్దది. ఆ దాని మీద పడితే కారు మొత్తం నజ్జు అయిపోతే రోడ్డంతా ఎట్లయిపోయిందంటే మొత్తం పబ్లిక్ తో నిండిపోతే పోలీసులు వచ్చి, క్రెయిన్లు వచ్చి, రకరకాలే వచ్చి ఆ వాటిలో ఉన్న శవాలను అన్నిటిని బయటికి తీసి. ఎంత ఘోరం తెలుసా? తెలియదు. మనకేం జరిగిపోతుందో మనకు తెలియదు. కానీ ఉన్న ప్రతి క్షణము మనము దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండాలి. ఎంత ధైర్యంగా ఉండాలి తెలుసా? ఎంతో ధైర్యంగా ఉండాలి. చాలా ధైర్యం. నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన ఎన్ని ప్రమాదాలు తప్పిస్తాడో తెలుసా? నీకు తెలుసా? అసలు నీకు తెలియదు, నాకు తెలియదు. ఎన్నో ప్రమాదాలు. ఒక రోజు నీ చిన్న నూనె బంద్ చేసుకుని ఉన్నప్పుడు సర్రను ఉరుకుతాను. ఎంత ఎత్తులో తెలుసా? ఇట్ట సప్పట్లు పెట్టుకో, ఎట్లా బంద్ నాకు వెళ్ళి చెప్తా అంటే రయ్యను ఉరుకుతాంటే ఇంత ముందట రాయి ఎక్కేది, ముందట వేసుకొని పడితే చూస్తాను, ఎగిలిస్తాను. ఎంత ఎత్తు చేస్తాడో అంత ఎత్తు చేస్తున్నాను. కింద పడ్డా, మామూలు పడుడు కాదు, 100 సార్లు పడ్డ తర్వాత బుద్ధి వచ్చింది. అందుకని మనము పడితేనే మనకు తెలిస్తే కొనుక్కొని మనకు చిన్న చిన్న గాయాలతో మనం బయటపడతాం అంటే దేవుని నిన్ను తప్పించాడు. అందుకని అంటాడు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దిగులు కూడా పడద్దు. నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. దేన్ని బట్టి ధైర్యంగా అంటే నా యేసుని బట్టి నేను ధైర్యంగా ఉంటా. ఆయన లోకాన్ని జయించాను ధైర్యంగా. అందుకనే ప్రార్థనకు వచ్చిన మనం నాకేమైపోతుందేమో కాదు. నువ్వు ధైర్యవంతురాలు, నువ్వు ఎక్కడ భయపడద్దు. భయపడకుండా నువ్వు ముందడుగు వేయాలి. దేవునికి స్తోత్రం. ఇటు వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించును గాక.